హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా మిల్లెట్స్తోని అప్పటికప్పుడు పిండి రుబ్బే పని లేకుండానే ఇన్స్టెంట్గా ఈజీగా బ్రేక్ఫాస్ట్ని దోశలు ఎలా వేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి, సాఫ్ట్గా కూడా వచ్చేస్తాయి. రెగ్యులర్గా మనం పప్పు నానబెట్టుకొని చేసే దోశల కంటే కూడా రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. దీని ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే హెల్దీ కూడా కదండి. అలాగే కొంతమంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు బియ్యంని కానీ బియ్యంతో చేసే వెరైటీస్ కానీ తినకూడదు అనుకునే వాళ్ళకి కూడా ఈ రెసిపీ అనేది చాలా యూజ్ అవుతుందని చెప్పొచ్చండి. అలాగే దీనిలోకి ఒక కమ్మటి ఇన్స్టెంట్ చట్నీని కూడా చూపించబోతున్నానండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మరొక విషయం అండి, మన ఛానల్ మిల్లెట్స్తోని హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఇంతవరకు చూడకుంటే వెళ్ళి చూసేయండి. అలాగే మీ మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేద్దాం. ముందైతే మిక్సింగ్ బౌల్లోకి అన్నీ ఒకే గరిటతోనే ఈక్వల్ మెజర్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ గరిట సాంబార్ గరిటతోని ఒక గరిటెడు జొన్న పిండిని, ఒక గరిటెడు రాగి పిండిని, ఒక గరిటెడు సజ్జ పిండిని, అలాగే ఒక గరిటెడు గోధుమ పిండిని వేసుకోవాలండి. ఇలా గోధుమ పిండి వేసుకోవడం వలన దోశలు అనేవి విరిగిపోకుండా వచ్చేస్తాయండి. ఇలా పిండిలన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని, పావు కప్పు వరకు పెరుగును కూడా వేసేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ని వేసుకుంటూ అదే పెరుగు గిన్నెలోకి వాటర్ని వేసుకుంటూ బ్యాటర్ని సిద్ధం చేసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే జొన్నలు, గోధుమలు, సజ్జలు, రాగులు అన్నీ కలిపి మరపట్టించుకొని ఆ పిండితోనే చపాతీ కానీ రోటీ కానీ ఈ విధంగా దోశలు కానీ పొంగనాలు కానీ పునుగులు కానీ వేసేసుకోవచ్చండి. అలాగే మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ అనేవి మిల్లెట్స్తోని చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంతవరకు చూడనట్టయితే వెళ్ళి చూసేసేయండి. ఆ తర్వాత ఇవి ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా బ్యాటర్ని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పిండిని సెట్ అవ్వనిద్దామండి. ఈలోపు మనం దీనిలోకి ఇన్స్టెంట్ చట్నీ అని చెప్పాను కదండి, దాని ప్రిపరేషన్ చూద్దాము. పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి ఇలా చిన్న బౌల్తో తీసుకున్నానండి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని, అదే కప్పుతో పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని, ఉసిరికాయ అంతా చింతపండుని, ఒక 2 వెల్లుల్లిని పొట్టొల్చుకొని వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసేసి తగినంత వాటర్ని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పల్లీలు వేయించే పని లేకుండానే ఇన్స్టెంట్గా అయిపోతుందండి చట్నీ ప్రిపరేషన్ అనేది. చూడండి, ఈ విధంగా ఫైన్గా తగినంత వాటర్తోని గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్లోకి ఒక స్పూన్ పోపు గింజలు, ఒక ఎండుమిర్చిని, ఒక రెమ్మ కరివేపాకుని, చిటికెడు ఇంగువని వేసి దోరగా ఫ్రై చేసుకున్న పోపుని ఈ బౌల్లోకి మిక్స్ చేసి పక్కన ఉంచేసాను. ఇన్స్టెంట్గా చట్నీ అనేది రెడీ అయిపోయింది కదండి. ఈలోపు పిండి అనేది కూడా చక్కగా సెట్ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్ అనేది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఇలా ప్యాన్కి అంతా టిష్యూతోని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దోశలు వేసేసుకుందాం. దోశ బ్యాటర్ అనేది చిక్కగా ఉన్నట్లయితే కొంచెం వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చండి. స్టవ్ అనేది లోలో పెట్టేసి ఇలా బ్యాటర్ని వేసేసుకొని స్లోగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చూడండి, దోశ అనేది చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు అంచుల వెంబడిగా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మధ్యలోకి కూడా ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీడియంలోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, ఈ విధంగా కింద వైపు అనేది ఎర్రగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇంతేనండి. మిగతా పిండితో కూడా ఇదే విధంగా దోశలు వేసేసుకోవాలి. దోశలు వేసే ప్రతిసారి కూడా ఆయిల్ని వేసుకొని అవసరం లేదండి. ప్యాన్ని టిష్యూతో క్లీన్ చేసుకొని దోశ పిండి వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని దోశలు వేసేసుకోవడమే. లో టు మీడియంలోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకుని దోశలను ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, ఇన్స్టెంట్గా మిల్లెట్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూసేశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోశల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మంచి ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.